ఈరోజు చాలా సుదినం, నిజంగా కూడా మంచి రోజు కూడా, సుముహూర్తాల దినం కూడా చాలా మంచి రోజుగా ఎన్నో శుభ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి రోజు. అందులో మంత్రి మండలిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలందరూ విద్యార్థులు కూడా శుభదినంగా నేను భావిస్తున్నాను. గత సంవత్సర కాలంగా గత సంవత్సర కాలంగా రాజవరం సునీల్ అని మన మంత్రి వాస్తవ్యులు, మంత్రి గవర్నమెంట్ హై స్కూల్ స్టూడెంట్ అయిన వారు గత ఏడాది కాలంగా మంత్రి ప్రాంతంలో చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాలి. చెస్ ఆటను మళ్ళీ పూర్వవైపు ఒకప్పుడు చెస్ అంటే మంత్రిలో ఫస్ట్ ఎమ్మెల్యే గురుకోటి శ్రీరాములు గారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి అధిపతిగా ఆ రోజుల్లో బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, మొట్టమొదటి ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రి బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా 25 సంవత్సరాలు పనిచేసినటువంటి మేధావి. ఆ మేధావి ఈ తెలంగాణలోనే అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో చాలా గొప్ప చెస్ క్రీడాకారుడిగా మంత్రులకు వర్ణించినటువంటి వ్యక్తి. మరి మంత్రి పట్టణము 1980 తర్వాత కొన్ని కారణాలలో కొన్ని పరిస్థితుల పరంగా మరి ఎందుకు కానీ వెనుకబడింది. అంతకుముందు వాలీబాల్ చేసిన నేషనల్ ఛాంపియన్ అక్బర్ లాంటి వాళ్ళు, అలాగే బాల్ బ్యాడ్మింటన్ చూస్తే పిచ్చయ్య, మీ పేరు వింటారు, పిచ్చయ్య డాన్సర్ ఫేమస్ పిచ్చయ్య గారు, ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి వ్యక్తులతోటి ఇక్కడ కృష్ణారెడ్డి మెమోరియల్ టోర్నమెంట్స్ జరిగితే వాటికి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడికి. అలాంటి అన్ని ఆటల్లో కూడా చాలా పేరు కొద్ది నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు మంత్రికి చాలా ఆటల్లో కూడా ఖ్యాతి ఉంది. అలాంటి ఖ్యాతిని మళ్ళీ మంత్రికి మొన్న ఈ మధ్య కాలంలో 2024 సంవత్సరంలో రాజా ఋత్విక్ సన్ ఆఫ్ రాజవరం శ్రీనివాస్ చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్నారు. ఆ అబ్బాయి కూడా గ్రాండ్ స్లామ్కి గ్రాండ్ మాస్టర్ దానికి మంత్రి అబ్బాయిగా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో గ్రాండ్ మాస్టర్గా ఎన్నికై మంత్రి కీర్తిని మరి మరొకసారి చేశారు. అయితే ఆ యువక పరిస్థితి కాదు, అందరికీ ఈ చెస్ వల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి, చెస్ ఆట వల్ల జరిగేటువంటి, ఇవాళ మనం అందరికీ సెల్ ఫోన్ చేతిలో ఉంటే అన్నీ మర్చిపోయి చివరికి తనకు తానే మాయమైపోతున్నాడు. కానీ చెస్ వల్ల తను విజ్ఞానవంతుడా, బ్రెయిన్కు పదును పెట్టేవాడు అవుతాడా, ప్రపంచానికి ఏ రకంగా ఉపయోగపడతాడో, తన జీవితాన్ని ఎలా మలుచుకుంటాడని చెస్ యొక్క ఆవశ్యకత తెలియకపోవడం వల్ల, తెలిసిన వల్ల నిర్లక్ష్యం వల్ల వెనుకబడి ఉన్నాం. కాబట్టి మరొకసారి దాన్ని చైతన్యవంతం చేయడం కోసమని ఈ ప్రభుత్వ పాఠశాల ప్రతి విద్యార్థికి, అలాగే యువజనులైన వాళ్ళకు కూడా ఊళ్ళో ఉన్నటువంటి యువకులు కూడా ఆసక్తి ఉంటే వారికి చెస్ బోర్డ్స్ పంపిణీ ఇద్దామనేటువంటి కార్యక్రమాన్ని మన కోదాటి సుధీర్ గారు మరియు రాజవరం సునీల్ వీరంతా ఒక టీమ్గా ఏర్పడి మనం ఇప్పటివరకు 25,000 చెస్ బోర్డులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకో 25,000 ఇంకా లక్ష్యంగా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కానీ ప్రతి వాళ్ళకి దీని యొక్క ఆవశ్యకత, దీనివల్ల వాళ్ళు ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి సంకల్పంతో మన మంత్రిని ఎన్నుకొని మంత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గత 3 నెలల నుంచి మన జిల్లా కలెక్టర్ గారిని, అలాగే మన ఇన్ఛార్జ్ డిఓగా ఉన్నటువంటి షేక్ సార్ని కూడా చాలా సందర్భాలు అడిగితే వాళ్ళకు ఉన్నటువంటి ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు, ఇతర కారణాల వల్ల వారా వేస్తూ రావడం జరిగింది. అయినా సరే ఎలాగైనా ఈ వారంలో ఇవ్వాలి అనేటువంటి దాన్ని గత 15 రోజుల నుంచి మరి సుధీర్ సార్ వెంటబడి గణపతి సార్ మంత్రిలో మీరు కార్యక్రమం నిర్వహించాలి అనగానే మొన్ననే చెప్పారు. నిన్న శ్రీనివాస్ సార్ తోటి మేడంతో అందరితో మాట్లాడాం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని తలుచుకున్నాం. ఇప్పుడు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎం శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ వారు సభాధ్యక్షిస్తారని అనుకుంటున్న కూడా కోరుతున్నాను. అలాగే మన ముఖ్య అతిథి యువ కిషోరం, మంత్రి ప్రాంతంలో అడుగడుగున ఇంచు కూడా మంత్రి పట్టణం మీద అవగాహన ఉంది, అలాగే ప్రతి వ్యక్తితో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, మరి మంత్రి మున్సిపాలిటీ చైర్మన్గా నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ వడ్నాల శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
మన ప్రాంతంలో మన పిల్లలకు మనకు అందించడం కోసమని ఉత్సాహంతో ఇక్కడ దాకా ఇక ఆయన కెనడాలో ఉన్న మంత్రి గురించి ఆలోచిస్తూ కెనడా నుంచి కూడా నాతో చాలాసార్లు మాట్లాడారు పాపం సునీల్ సార్ నిన్న రాత్రి లండన్ నుంచి మాట్లాడే వారు కూడా ఎలాగైనా కార్యక్రమం నిర్వహించాలని తపనతో మారుమూలైన మంత్రికి వచ్చినటువంటి శ్రీ కోదాడు సుధీర్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. సరే, కార్యక్రమాన్ని నిర్వహించాలని సీతారామ సీజన్లో సభ్యుడిగా చిన్న కొద్దిగా మాత్రమే తెలిసిన వాడిని అయినప్పటికైనా నన్ను అడిగారు కాబట్టి నాకు ఈ చెస్ గురించి ఎక్కువ తెలియదు సార్. మరి చెస్ గురించి ఇంకా పిల్లలకు ఆట గురించి, ఆట వైశిష్టం గురించి, ఆటలో ఉండేటువంటి మెలకువల గురించి మరి చెప్పాలని కోరినంతనే సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి మరి సమాజానికి నేనేమైనా ఉపయోగపడుతున్నా, నా వంతుగా నేనేమైనా చేయాలి అనేటువంటి తపనతో ఉన్నటువంటి రేపాల సత్యనారాయణ సార్ నేను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మిత్రుడు సునీల్ రాజవరం కానీ, వినాయక్ సార్ కానీ, తర్వాత నాకు మిత్రుడు బంధువు ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా చెస్ ఆట పట్ల బాగా ఆసక్తి, చెస్ ఆడే వాళ్ళను ఆత్మబంధువులుగా ఆత్మీయులుగా భావిస్తున్నటువంటి విశ్వేశ్వరుని కూడా మా పిల్లలకి మాకు కొంత చెస్ మీద అవగాహన కల్పించాలని రావాలని కోరగానే మధ్యాహ్నం ఆఫీస్ ఉన్నా మన కోసం ఆఫీస్ను వదిలిపెట్టుకొని మరి విశ్వేశ్వరాన్ని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. అలాగే డాక్టర్ రవి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇగ్లాస్పూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ వారిని కూడా రావాలని కోరుతున్నాను. అలాగే మేము పిలిచినంతనే ఈ కార్యక్రమం ఉందని చెప్పగానే వచ్చినటువంటి ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు వచ్చిన మిత్రులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రీనివాస్ సార్ కోరుతున్నాను. ప్రస్తుత కార్యక్రమం విద్యార్థుల యొక్క ప్రార్థనా గీతంతో మొదలవుతుంది. మొట్టమొదట ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుతున్నాను. వందే మాతరం. వందే మాతరం. Begin. Vande Mataram, Vande Mataram, Sujalam, Sufalam, Malayata Sheetalam, Shashashamalam, Mataram, Vande Mataram, Shubhra Joshna Pulakitayamini, Pullakusumita సుమదర శోభిని, సువాసిని, సుమధుర భాషిని, సుఖదాంబరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై. ప్రార్థన గీతం. పిల్లలు పండు వెళ్ళండమ్మా. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिं भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्धिनी नित्यं पद्मालयं देवी समं पातु सरस्वती गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः.
అందరూ వారి వారి సీట్లలో ఆశీర్వలు కండి. ఇప్పుడు శ్రీ సురేష్ గారి చేత ఒక పాట జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పిల్లలకు, అదేవిధంగా వివిధ పాఠశాలలు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ గురువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చెస్ నెట్వర్క్ తరఫున నా పేరు సురేష్. నేను చెస్ నెట్వర్క్లో పనిచేస్తున్నాను. జస్ట్ లాస్ట్ వీక్లో నేను 2 ఈవెంట్లకు సుధీర్ సార్ గారి ఆధ్వర్యంలో ఐనవోలు మరియు కాజీపేట, హనుమకొండ జిల్లాల్లో వివిధ పాఠశాలలకు మన చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పంపించేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, ఒక మంచి కొరకు, మనలో మార్పు కొరకు ఇంత మంచి నిర్ణయం తీసుకున్న చెస్ నెట్వర్క్ మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుకుందాం. ఒక మనిషి వికాసం పొందుటకు, తన అలవాట్లను మార్చుకొనుటకు, ఒక మంచి సద్గుణాలను, ఒక మంచి ఎత్తుకు పై ఎత్తులు, మంచి ఆలోచన విధానాన్ని పెంపొందించే దిశగా ఈరోజు పిల్లలకు స్థానిక సీతారామ సేవా సదన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామిని అందుకు సర్వదా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చింతపూలాకులనే చీరగడుతది, గునుగు పూలనే కులనే బయట వేస్తది. చింతపూలాకులనే చీరగడుతది, గునుగు పూలనే కులనే బయట వేస్తది. ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పల్లె, ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పల్లె. పని పాట చేసుకొని బతుకమంటది, కమ్మని కోయిల పాటరా నా పల్లె తల్లి, చుమ్మనే తుమ్మెదాటరా నన్ను గన్నా తల్లి, చుమ్మనే తుమ్మెదాటరా. మా పల్లె అందాలు, రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు, మంచికే మారు పేరు మచ్చలేని పల్లెటూరు. అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మా. మరి ఇటువంటి పల్లెల్లో మంచి వాతావరణంలో పుట్టినటువంటి మనము చాలామంది మంచి గుణాలు, మంచి ఆలోచన విధానంతో చదువుకొని మన వేదిక ఉన్నటువంటి పెద్దల్లాగా డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది అభివృద్ధి కూడా చెందడం లేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆర్థిక లోటుపాట్లు కావచ్చు, వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు కావచ్చు, ఇతర కారణాల వల్ల. మరి ఏదేమైనప్పటికీ మనిషి బతికేది బంగులాలో అలంకరణకై బొమ్మలెన్నో చేసే బతుకు, గుడిసెలో నా కాళ్ళు ముడుసుకొని మింగుతున్నది పచ్చడి మెతుకు. ఇల్లు నొదిలి పల్లెల నొదిలి ఎల్లలే దాటెళ్ళిన వాళ్ళు, ఇల్లు నొదిలి పల్లెల నొదిలి ఎల్లలే దాటెళ్ళిన వాళ్ళు, మూటలేవి మోసుకురారు కేవలం అది ఆకలి పూరు. ఆకలి, మన ఆకలి, మన బ్రతుకు, మన భవిత బాగుండాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పెద్దల మధ్యలో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వాస్తవానికి పల్లెల నుంచి పట్టణం దిశగా వెళ్తున్నటువంటి ఈ ప్రయాణం లోపల మంచి చక్కటి పల్లె వాతావరణాన్ని కనులకు కనిపించేటట్టుగా వినిపించినటువంటి మన మిత్రుడు సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు చెస్ బోర్డ్స్ పంపిణీ కార్యక్రమం
మా పాఠశాల లోపల నిర్వహించబడుతున్నందుకు సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మరి సీతారామ సేవా సదన్ వారి ఆధ్వర్యం లోపల మన పాఠశాలలకు శ్రీ సునీల్ రాజవరం మరియు నీలం రెడ్డి వీళ్ళు వారి యొక్క ఆలోచన విధానంతో పాఠశాలల లోపల చెస్ అనేది పిల్లల చేత ఆడించాలి, మరి ప్రతి పాఠశాలకు కూడా ఈ చెస్ స్పోర్ట్స్ అనేటివి అందించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మత్తిని మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా మరి చెస్ స్పోర్ట్స్ అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రి మున్సిపల్ చైర్మన్ శ్రీ వర్ణాల శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కోలేటి సుధీర్ గారికి, అలాగే రేపాల సత్యనారాయణ గారు, మరి విశ్వేశ్వర్ గారు, రవి గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి చెస్ అనేది విద్యార్థుల లోపల మేధాశక్తిని పెంపొందిస్తుంది. చెస్ ఆడడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే సమస్య పరిష్కార శక్తి పెరుగుతుంది. నైపుణ్యాలు అంటే సమస్య పరిష్కరించేటువంటి నైపుణ్యం అనేది విద్యార్థుల్లో పెంపొందిస్తుంది. చెస్ ఆడడం ద్వారా మన మెదడుకి మంచి ఎక్సర్సైజ్గా ఉంటుంది. ఇలా మెదడును చురుకుగా తయారు చేసుకోవడానికి చెస్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా రోజుకు ఒకరోజైనా మనం ఒకసారైనా కానీ చెస్ ఆడడం ద్వారా సమస్య పరిష్కారణ శక్తి పెంపొందిస్తూ పెరిగిపోతుంది. మెదడు చురుకుదనాన్ని మనం చదువు లోపల ఉపయోగించుకోవడానికి, అలాగే జ్ఞాపక శక్తి మనం చదువుకున్నటువంటి పాఠాలను జ్ఞాపకం ఉంచుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. దీన్ని గుర్తించి మరి పాఠశాలల లోపల ఈ చెస్ కార్యక్రమాన్ని, చెస్ ఆటను పెంపొందించడానికి మరి ఈరోజు చెస్ బోర్డ్స్ను పంపిణీ చేస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ రేపాల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మన ప్రధాన అభ్యర్థి గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన మన మున్సిపల్ చైర్మన్ వర్ణాల శ్రీనివాస్ మరియు కోదాటి సుధాకర్, నా తోటి మిత్రుడు విశ్వేశ్వర్ గారికి, మరియు పిల్లలకు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ మేము ఎప్పుడో చిన్నప్పుడు 6th 7th ఉండే మేము ఇక్కడ చెస్ తోటి ఒక చిన్న అనుభవం ఉండేది. అయితే ఇది పిల్లలకు ఈ చెస్ అంటే అనేది ఒక పెద్ద పజిల్ గేమ్ లాగా అనుకోవద్దు. మీరు ఆడుతుంటే అదే అయిపోతుంది. అయితే ముందుగా మీకు నేను ఒక చెస్ గురించి కొంచెం వివరంగా చెప్తాను. ఈ చెస్ అనేది మనకు దాదాపు ఇది మన ఇండియాలో పుట్టిన గేమ్, ఎక్కడో పుట్టే గేమ్ కాదు. మన భారతదేశంలో పుట్టిన ఎప్పుడు దాదాపు ఒక 6th నుంచి 6వ శతాబ్దం లోపల మనకు ఈ చెస్ అని ఆడబుట్టింది. దాన్ని అప్పుడు చతురంగ అనేటారు. అంటే ఈ చెస్లో అన్ని చతురస్రాలు ఉంటాయి, అన్ని 64 అటు 8 ఇటు 8 మొత్తం చతురంగ అని అప్పుడు దీన్ని ఇట్లా డెవలప్ చేసుకుంటే ఇది వేరే దేశాలకు పోవాలి. మళ్ళీ తర్వాత చెస్ ఆడగా రూపాంతరం ఉంది. ఈ 1924 వరకు దీనికి ఒక పెద్ద ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది మనకు. ఇప్పుడు ఈ చెస్ ఆటలో తర్వాత 1924లోనే మనకు ఒక ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అనేది ఒకటి ఇచ్చి అప్పుడు వీళ్ళకి ఆడేట వాళ్ళ గేమ్ను పట్టి వాళ్ళకు ఒక ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. అట్లా తర్వాత ఇంకా ఈ చెస్లో ఆట అంటే మీకు చెస్లో ఇద్దరే ఉంటారు ఆడేటాలు, నలుగురు ఉండరు. ఓన్లీ మన అపోనెంట్ ఇద్దరు కలిసి ఆడే గేమే చెస్. దీంట్లో మనకు రాజు మంత్రి, ఒక రాజ్యం లాగానే రాజు మంత్రి, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, సిపాయిలు వీళ్ళందరూ కలిసి
ఇద్దరు కలిసి ఆట ఆడుతుంటారు దాంట్లో. అయితే ఈ ఆట ఆడాలంటే వారు ఏదో ఇట్లా జరుపుకుంటూ పోయి అన్ని ఎవరు బలం ఉన్నారో వాళ్ళన్నీ పూర్తి కాదు. ఒక అంటే ఎదుటి వాడిపై మనం ఒక ఎత్తేసి వాడి మీద గెలవాలి. ఇప్పుడు మనకు స్కూల్లోనే ఉందని మీరు చదువుకునేటప్పుడు మనకు ఎక్కువ మార్కులు రావాలని ప్రతి వాడు అనుకుంటారు కదా, అలానే మనమే గెలుపుకోవాలని మనం ఆ చెస్ ఆట ఆడుతుంటాము. ఆ చెస్లో కొన్ని రూల్స్ ఉంటాయి. దీనిలో చెస్లో సిపాయి అనేది ఉంటుంది, ఒకటే స్టెప్ జరుగుతుంది లేదా 2 స్టెప్ జరుగుతుంది. అది ఇంతకుముందు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రాకముందు నేషనల్ ఇంటర్నేషనల్ అనే 2 గేమ్స్ ఉంటాయి చెస్లో. కానీ ఇప్పుడు అంతా ఇంటర్నేషనల్ చెస్ నేషనల్ గేమ్స్ అంటూ ఎక్కడ లేవు. అంటే ఈ ఇంటర్నేషనల్లో ఇద్దరు ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో రాజుకు ఎదురుగా రాజు ఉంటాడు, మంత్రి ఎదురు ఉంటాడు, ఎవరి రాజ్యంలో వాళ్ళు ఎదురుగా ఉంటారు. అప్పుడు ఒకటి మూవ్ అయిపోతుంటారు. అట్లా సిపాయి అనేటాడు 2 స్టెప్స్ వేస్తాడు, తర్వాత వాడికి కూడా ముందు 2 స్టెప్స్ ఉంటాయి ఎదురడానికి కూడా. ఎదురెదురు ఉంటేనో ఓకే అక్కడ స్టాప్ అయిపోతాడు. ఈ చనిపోయే ముందుకు పోవాలన్నప్పుడు క్రాస్లో ఏదన్నా ఉంటే ఇంకో సిపాయి కానీ ఏదన్నా కానీ ఇప్పుడు మనం ఏనుగు కానీ రాజు కానీ మంత్రి కానీ ఏదైనా ఉంటే అది చంపడం పోతుంటారు. అలానే ఏనుగు ఉంటుంది, ఏనుగు వెర్టికల్ కానీ ఇటు హార్జెంటల్ కానీ ఎటు కానీ ఎటంటే అటు మూవ్ అయిపోతుంది. అట్లనే ఒంటె అది క్రాస్లు ఎట్లయినా పోతుంది, ఒకటే కలర్ మీద క్రాస్లో ఎంత దూరమైనా అటు ముందుకు కానీ వెనక్కి కానీ ఎటైనా వెళ్ళిపోతుంది. అలాంటి గుర్రం ఉంటుంది, గుర్రం ఎప్పుడు ఎల్ షేప్లో మూవ్ అయిపోతుంది. ఎటు కానీ ముందు 2 పక్కకు ఒకటి, వెనకకు 2 పక్కకు ఒకటి, అట్లా మూవ్ అయిపోతుంది ఏనుగులు గుర్రాలు. ఇలా గెలుచుకుంటూ ముందు ఇట్లా ఒక్కొక్కరు ఆట ఆడుకుంటూ వచ్చాక అయితే ఈ గేమ్లో మనకు కన్ఫ్యూజన్ ఏమి ఉండకూడదు. ఎప్పుడు మనం గెలుస్తామనే ముందుకు పోవాలి, ఎవరైనా అలానే పోవాలి. అలా పోతున్నప్పుడు ఈ గేమ్లో మనకు బ్రెయిన్ గేమ్ ఇది. ఇది ఏంటంటే కబడ్డీ లాగా పోయి బలం ఉండి కొట్టేసి వచ్చినట్టు కాదు, ఇది బ్రెయిన్ గేము. చాలా నాలెడ్జ్గా ఉంటుంది, బ్రెయిన్స్ షార్పన్ అవుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. అలానే ఇప్పుడు మనం ఆడుతున్నప్పుడు ఎదుటాని వాడు ఎత్తేస్తుంది, మన వాడు గెలవాలని చూస్తుంటాడు కదా, మనం కూడా గెలవాలని చూస్తుంటాడు. వాడు ఎత్తుకు పై ఎత్తేసి మనం వాడి మీద గెలవాలని చూడాలి. అప్పుడు ఆ ఆటలో కూడా మనం ఏంది క్రియేటివిటీ పెరుగుతుంది. వాడు ఎలా వస్తున్నాడు దాన్ని మనం వాడిని ఎలా అధిగమించాలి, వాడి మీద ఎలా గెలవాలని మనకు క్రియేటివిటీ వస్తుంది. అట్లనే మనకు నాలెడ్జ్ కూడా వస్తుంది. వాడు మనకు ఎదురు వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి, వాడిని ఎట్లా పోయి ఎత్తేయాలి అనేది అట్లా ముందుకు సాగాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఏ మిక్స్ ఆఫ్ ఏంటంటే క్రియేటివిటీ, నాలెడ్జ్ అండ్ లాజిక్, ఈ 3 ఉండాలి. 3 ఉంటేనే చెస్లో మనం పైకి రాగలుగుతాం. ఒకటి ఇంకా ఈ చెస్ అనేది మీరు రెగ్యులర్గా ఆడాలి. రెగ్యులర్గా ఆడుతుంటేనే మనకు నెంబర్ ఆఫ్ మనకైనా ట్రిక్స్ తెలుస్తుంటాయి. అట్లా ఏదో వేళ ఒక రోజు ఆడి వాళ్ళు చెస్ ఇచ్చింది కదా అని ఇట్లా అంటే కాదు. ఇద్దరు కలిసి ఇద్దరు సమావేశంగా ఆడితే చాలా బాగుంటుంది. అయితే నేర్చుకోవాలంటే కొంచెం తప్పులు ఇప్పుడు ఉంటుంటాయి. దాన్ని మీరు ఆడుతుంటే రెగ్యులర్గా ఆడుతుంటే దాన్ని అధిగమించవచ్చు. తర్వాత చెస్లో ఒక టైంలో కూడా చాలా స్ట్రెస్ వస్తుంది. ఒకసారి ఎలా అయింది ఏం ఆడాలని తోచదు, మన ఎత్తు వాడేస్తుంటాడు, మనం వేస్తుంటాం. అలా అధిగమించాలని మనం బాగా ఆలోచించాలి. అంటే ఏం చేయాలి, బాగా ఆలోచిస్తుంటే మన స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. అట్లా ఆ స్ట్రెస్ రాకుండా చూసుకొని మనం ఎదుట మీద గెలిచే ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ చెస్ ఆటకై వీళ్ళు ప్రోత్సాహం ఇచ్చిన వీళ్ళు రాధారావు సునీలు వారి కుటుంబానికి, దేనికి చోతోడు ఇచ్చిన ఈ సీతారామ సేవ గణపతి గారికి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చెస్ ఎలా ఆడాలో చాలా చక్కగా వివరించారు. అలాగే ఇప్పుడు శ్రీ విశ్వేశ్వర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దగ్గర కట్టుకోండి. మహాభారత సీరియల్స్ కానీ రామాయణ సీరియల్ కానీ చూసే ఉంటారు. ఏ యుద్ధాలు అయినా రాజు పడిపోతే కానీ లొంగిపోతే
యుద్ధం అయిపోయినట్టు, మన పోటీ అయిపోయినట్టే. అట్లాగే హలో, అట్లాగే ఎటువంటి ఇక్కడ అందరూ ఓకే ఓకే హలో 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 దగ్గర ఇంకొంచెం దగ్గర. హలో, చెస్ గేమ్ మామూలుగా అన్ని ఆటలు లాంటి చెస్ గేమ్ ఇంకానా? ఓకే. ప్రతి ఆటతోని శారీరకమైనది, తర్వాత మన సమాజంలో కూడా ఉడుదుడుకులను తట్టుకునేందుకు ఓటమి గెలుపులను ఇస్తూ జీవితంలో మనం అనుభవించే భవిష్యత్తులో కూడా ఎటువంటి ఓటమి గెలుపులు వచ్చినా కానీ తట్టుకునే స్థైర్యాన్ని ఇచ్చేవే గేమ్స్. అట్లాగే మన జీవితంలో కూడా ఎటువంటి రకాలుగా ఉండాలని నిత్య జీవితంలో చూపించేదాంట్లో, అలాగే దీంట్లో కూడా ఈ చెస్ కూడా మన యుద్ధంలో జరిగినట్టే ఒక ఇద్దరు గట్టి సమాన స్కందులు చెస్ ఆడుతుంటే హోరాహోరీగా పోటీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు అంటే ప్రాక్టికల్గా చూస్తే తెలుస్తుంది, చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తర్వాత వాళ్ళతో ఎప్పుడు మళ్ళీ చెస్ ఆడదామా అన్న ఆసక్తి కూడా కలుగుతుంటుంది. అటువంటిదే చెస్ గేమ్. మీరందరూ కానీ ఇది మాత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటేనే కొద్దిగా మన ఆలోచన శక్తి వస్తుంటుంది. తర్వాత మన ఎదుటివాడు ఎన్ని స్టెప్స్ ముందు ఆలోచించి చేస్తున్నాడు, మనం ఎంత ముందుకు చేస్తే మనం అతన్ని ఓడించగలుగుతాం అనే పట్టుదల వస్తుంటుంది. మనలో పట్టుదల శక్తిని పెంచేదే చెస్ గేమ్. ఈ చెస్ గేమ్ గురించి చాలామందికి ఎట్లా ఆడాలని తెలియదు. మామూలుగా ఇంతకుముందు చెప్పారు కదా, నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అని ఉండేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు అంతా ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉంటుంది. దీంట్లో చాలా మీకు పేపర్స్ ఇప్పుడు చాలామంది తక్కువ చూస్తుండొచ్చు అనుకుంటాను. గతంలో నేను చూసేది పేపర్ల లైబ్రరీలో కూడా ఈ చెస్ గేమ్స్ మాస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఆడేటప్పుడు చెస్ గేమ్స్ కూడా అన్నీ కూడా స్టెప్స్ చెప్పేసి అలా ఎలా దీన్ని ఎలా అతన్ని చెక్మేట్ చేయాలి అనే దాని గురించి క్విజ్లు పెట్టేది. దాంట్లో మా అన్నయ్య కొద్దిగా నాకంటే బాగా మాస్టర్ వాళ్ళ ప్రిన్సిపాల్తోనే బాగా ఆడేది. మా అన్నయ్యతోనే నాకు కొద్ది చెస్ అనుభవం వచ్చింది. తర్వాత కొద్దిగా మా చిన్నాన్న కొడుకు వాళ్ళతో మేము బాగా పోటాపోటీగా ఆడేది, ఓడించేది కూడా వాళ్ళతో. అట్లా తర్వాత మా ఫ్రెండ్స్తో కూడా చాలా ఆడేది. కానీ ప్రస్తుతం నా జాబ్ వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయినాను. ఈ చెస్ గురించి ఆడేటప్పుడు ఎలా అన్నది మీకు చెప్పగలుగుతాను. మామూలుగా చెస్ ఆడేటప్పుడు బోర్డు ఇట్లా పెట్టుకోవాలి. ఎప్పటికీ మన కుడి చేతి వైపు వైట్ స్టెప్, లాస్ట్లో వైట్ స్టెప్ ఉండాలి. వైట్ తెల్ల గడి సైకిల్ క్లియర్గా ఇచ్చారు, తెల్ల గడి ఉండాలి. దీంట్లో తెల్ల గడి ఉండాలి. ఆపోనెంట్కి తెల్ల గడి వస్తుంది, మనకు తెల్ల గడి వస్తుంది. ఈ ఓపెనింగ్ ఎప్పుడు కూడా మన కాయిన్స్ ఆడేటప్పుడు తెల్ల కాయిన్స్, నల్ల కాయిన్స్ అనే 2 రకాలు ఉంటాయి. తెల్ల కాయిన్స్ వాళ్ళే స్టార్ట్ చేయాలి. దాంతో దీంట్లో నెంబరింగ్ కూడా ఇస్తారు. కింద హారిజెంటల్ లైన్ లోపల గ్రీన్ దానిలోంచి ABCDEFGH మన 8 స్టెప్స్ ఉంటాయి. 8 స్టెప్స్కు 8 ఆల్ఫాబెట్స్ ఇస్తారు. తర్వాత నిలువు 1 నుంచి 8కి ఇస్తారు. దాన్ని ఆ యొక్క కాలము రోను నెంబరింగ్ చేసి దీన్ని పేపర్లో ఇస్తారు. మీరు ఎప్పుడైనా పేపర్లో క్విజ్లు చూస్తే చూడవచ్చు. ఆ క్విజ్ చూసేసి మీరు స్టెప్స్ అరేంజ్ చేసుకొని చెస్ ఆడడానికి ఆస్కారం ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను. అయితే ఈ చెస్లో మామూలుగా ఒక వైట్ కాయిన్స్ 16 ఉంటాయి, బ్లాక్ కాయిన్స్ 16 ఉంటాయి. ఈ 16లో ఏమేమి ఉంటాయంటే 8 సిపాయిలు, దాన్ని ఇంగ్లీష్లో పాన్స్ అంటారు. తర్వాత 2 ఏనుగులు ఉంటాయి, ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ లోపల, వాటిని రూక్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ పక్కన గుర్రాలని ఉంటాయి, ఆ గుర్రాలను నైట్స్ అంటారు. ఆ పక్కన ఒంటెలు అంటారు, ఆ ఒంటెలు అనే వాటిని బిషప్స్ అంటారు. ఆ తర్వాత పక్కన మనం అందరం రాజు మంత్రి అంటుంటాం, కానీ ఇంటర్నేషనల్ గేమ్లో రాజు మంత్రి అంటారు. క్వీన్ కింగ్ అంటారు.
ఈ ఎప్పటికీ క్వీన్ ఎప్పటికీ క్వీన్ వైట్ క్వీన్ డబ్బాలో ఉండాలి. ఆ పక్కన రాజు ఉంటాడు. తర్వాత బ్లాక్ క్వీన్ బ్లాక్ దానిలో ఉంటాడు ఆపోనెంట్. ఇది ఈ చెస్ బోర్డు అమరిక. దీన్ని ప్రతి పాన్ 2 సార్లు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 స్టెప్స్. ఒకటిసారి మొట్టమొదటిసారి 2 సార్లు, తర్వాత నుంచి ఒక స్టెప్తోని ముందరికి వెళ్తుండాలి. మన యొక్క సిపాయిలను రక్షించుకుంటూ మనకు ఉన్నటువంటి ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు, మన యొక్క రాణిని ఉపయోగించుకుంటూ ఎదుటివారి దళంలోకి ప్రవేశించి ఆ ఎదుటివారి రాజును బంధించాలి. అది మన తెలివితో చేయాల్సిన అది. ఇది మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఏదైనా కానీ ప్రాక్టీస్ ఈజ్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంతే. అది నేను చెప్తే కంటే మీరు ప్రాక్టికల్గా ఆడినప్పుడు చాలా మంచిగా వస్తుంది. తర్వాత మీకు ఈ ఆటను ఎట్లా పెట్టుకోవాలనే విషయం కూడా తెలుస్తుంది. ఇది నేను తర్వాత అవసరమైతే మీకు ప్రాక్టికల్గా కూడా నేను ఎలా స్టెప్స్ వేయాలని చూపిస్తాను. అది మీరు చూసుకొని తర్వాత ఎలా బోర్డు పెట్టుకోవాలి. దాని ద్వారా మీరు అందరికి చాలా మందికి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా మ్యాక్సిమం క్రికెట్ తెలుసు అందరికి, పొద్దున నుంచి సాయంత్రం క్రికెట్ ఆడమంటే ఆడతారు, కానీ మిగతా తెలియదు. అంతేనా? చెస్ ఆడడం తెలియదు. బాగా ఆలోచించితే మీ యొక్క మేధాశక్తి కూడా బాగా పెంపొందుతుంది. మీరు మార్క్స్లో ఎగ్జామ్స్లో కూడా పేపర్ చదువుకున్నంతలోనే ఒకసారి చదివితే మాస్టర్ చెప్పింది చాలు మీకు వింటే. మేమన్నీ చాలా ఎక్కువ శాతం మా మాస్టర్ చెప్పిన క్లాస్లో వినేది. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఎప్పుడు గ్రౌండ్లో ఆడుతూనే ఉండేది. ఎగ్జామ్లో అవే పరీక్షలు రాసేది, దాంతో పాస్ అయ్యేది అంతే. ఇప్పుడు అలా కాదు. పొద్దు నుంచి సాయంత్రంగా మీ సార్ దిద్దుతూనే ఉంటాడు. అట్లా కాకుండా ఈ చెస్ ఆడండి. మెల్లమెల్లగా మీ ఆటల్లో మీ జీవితాల్లో కొద్దిగా వివిధత మార్పు వస్తుంటుంది. మీ జీవన విధానం మారుతుంది, మీ ఆలోచన సరళి మారుతుంది, మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీ చుట్టూ ఉన్న పర్యావరణం కూడా మారుతుంది. మీరు ఎలా ఆలోచిస్తే అట్లా మీ చుట్టూ పెరుగుతుంది. మీరు బాగా ఆలోచన శక్తి పెంచుకుంటే ఎంతటి వరకైనా మీ యొక్క మేధాశక్తి పెంపొందించదు. మన అందరి ఆలోచన బాగా పెంచాలి. మన అందరూ పెంచకూడదు. ఏదైనా అని ఇనుప ఒక మూలం చూడండి, బయట పడేయండి, వాతావరణంలో ఉంచితే తుప్పు పడుతుంది. దానికి కొద్దిగా రబ్ చేసి రబ్బర్ పెట్టండి. ఆ ఇనుప మొక్క మెరిసిపోయి తెల్లగా మెరుస్తూనే ఉంటుంది. అది అని ఇనుపదే కదా, కానీ అది తెల్లగా మెరుస్తుంది. అట్లాగే మన బ్రెయిన్ కూడా ఎప్పటికీ చదువును పెడుతూనే ఉండాలి, దానికి పదను పెడుతూనే ఉండాలి. అప్పుడే మనం పైకి వస్తాం. లేకుంటే మనకు దేవుడికి దీపం పెట్టి, గాల్లో దేవుడికి దీపం పెట్టి రక్షించడం అంటే కుదరదు. అందుకోసం మీరు అందరూ కూడా మంచి ఆటలు ఆడాలి. అందులో ముఖ్యమైనది చెస్ గేమ్. అలాగే శారీరక గేమ్స్ కూడా, శరీరం కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా మంచిగా ఆడుకోవాలి. అట్ ద సేమ్ టైం చదువుకోవాలి. ఈ రెండుని పెంపొందించేది అన్నిటికంటే ఉత్తమమైనది ఈ చెస్ గేమ్. మీరు ప్రాక్టికల్గా 1-2-3 వస్తే నేను వాళ్ళకి నేర్పించడానికి మేము ఇద్దరం ఉన్నాం. కొద్దిగా అప్పుడు అది చేసేస్తాను. ఓకే, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సార్. సీతారామ సేవా సదనం మా